50,000 మెజారిటీ వస్తుంది కొంచెం ఎట్లెత్తండి బిడ్డ మీరే చేయలేపిండ్రు మీ ఊర్లో అంత మెజారిటీ రాకుండా మీ సంగతి చూస్తా సరేనా మిత్రులారా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో గతంలో ఎంత అద్భుత ప్రగతి సాధించినమో ఈ 4.5 ఏళ్ల పాటు మొత్తం కాన్స్టిట్యున్సీని పండబెట్టిండ్రు ఒక్క పని చేయలేదు మనం మొదలుపెట్టిన పనులు కూడా చాలా వరకు పూర్తి చేయలే ఒక కుట్రపూరితంగా సరే టిఆర్ఎస్ నుంచి ఎవరు నిలబడతారో వారి ఇష్టం అది మన దాని గురించి నేను ఆ వ్యక్తుల పేర్లు వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు మిత్రులారా రాష్ట్రంలో హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి అరే వినండి అన్నమాట ప్లీజ్ హుజూర్ నగర్ లో గెలవడం ఖాయం రాష్ట్రంలో గెలవడం ఖాయం ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం మనం గెలిచిన తర్వాత రాష్ట్రంలో హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి ఏ ప్రాముఖ్యత మీ ఒక్కొక్కరికి ఈ రాష్ట్రంలో ఎంత ప్రాముఖ్యం ఉంటుందో ఆలోచన చేయండి అంతకంటే నేనే మాట్లాడాలా ఓకే అదేవిధంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీని ఏ విధంగా డెవలప్ చేస్తామో ఒక్కసారి మనం ఊహించవచ్చు ఈసారి ఇంకా ఏం చేయబోతామో ఒక్కసారి ఆలోచన చేయండి కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి